హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్పూర్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో 2 కట్ బ్యాంగిల్ మీద కుందన్స్ వర్క్ చూపించాను కదా. ఈ వీడియోలో 4 కట్ బ్యాంగిల్ మీద ఎట్లాంటి వర్క్ చేశాను, ఎట్లాంటి కుందన్స్ అంటించానో చూపిస్తున్నాను ఈ వీడియో. ఒక చామ్స్ తీసుకున్నా, 3 చామ్స్ పడ్డాయి సింగిల్ బ్యాంగిల్కి. క్లిప్ స్టోన్స్ వచ్చేసి 5mm స్మాల్ సైజ్ స్టోను. ఆ టోటల్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ వచ్చేసి ఈచ్ వన్కి 3 చొప్పున అంటించాను. మొత్తం బ్యాంగిల్కి వచ్చేసి 9 స్మాల్ సైజ్ క్లిప్ స్టోన్స్ పడ్డాయి. పింక్ కలర్ 5mm స్టోన్ వచ్చి 3 పడ్డాయి. అవి గమ్మేసి, అంటే ఆ చామ్స్ జరిగిపోతూ ఉంటాయి, కొంచెం ఎలిగేటర్ క్లిప్స్ ఉంటే అవి పెట్టి అంటించినా అంటుకుంటాయి స్టిఫ్గానే. ఒక చామ్స్కి ఏమో బ్యాక్ సైడ్ రింగ్ లాగా ఇస్తారు, అంటే మనం చైన్స్కైనా వేటికైనా ఎక్కించుకునేలాగా రింగ్స్ ఇస్తారు. అవి కట్ చేసుకోవాలి మనం. నేను కట్టర్తో కట్ చేసేసాను. అవి కట్ చేసి అంటించాను. అంటే కొంచెం ఉంటుంది, మనకి ఎంత వీలైతే వీలైనంత వరకు అంత కట్ చేసుకుంటేనే మనకి బెటర్. కట్ చేసుకున్న కొంచెం అనేది ఎత్తుగా ఉంటుంది, అది పర్వాలేదు, మనం అంటించుకున్నప్పుడు కవర్ అయిపోయిద్ది, కనిపించదు అంతగా. నెక్స్ట్ వచ్చేసి 3mm వైట్ కలర్ కుందన్స్, గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 3mm బాక్స్ లాగా 4 కుందన్స్ అంటించి, నెక్స్ట్ ఏమో స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ కుందన్ అంటించాను. బ్యాంగిల్ మొత్తం అంటించుకున్నాను. తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పైన నేను మళ్ళీ గ్రీన్ కలర్ 3mm కుందన్స్ అంటించాను. ఎందుకంటే నాకు లుక్ అనేది కొంచెం డల్ అనిపించింది. డల్ అంటే మొత్తం హెవీగా చేసుకున్నాను కదా, దానికోసం ఇది కొంచెం వర్క్ అనేది సింపుల్గా అనిపించినట్టుంది. మళ్ళీ దాని మీద గ్రీన్ కలర్ కుందన్స్ అంటించాను 3mmవి. అవసరం అనుకుంటే పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు, అది కావాలంటే అంటించవచ్చు. నా దగ్గర జర్కన్ స్టోన్స్ లేవు, లేకపోతే గ్రీన్ కలర్ జర్కన్ స్టోన్ అంటించుకున్నా బాగానే ఉంటుంది. 3D వర్క్ కానీ 2D వర్క్ కానీ ఏమైనా కుందన్ వర్క్ చేయాలంటే మాత్రం బ్యాంగిల్స్కి వచ్చేసి B7000 గమ్ కానీ 8000 గమ్ కానీ వాడండి. ఎందుకంటే కుందన్స్ ఊడిపోకుండా తొందరగా స్టిఫ్గా ఉంటాయి. కింద వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అంటించవచ్చు, ఏం కాదు. పైన మాత్రం అంటే ఇవి కొంచెం పైన కుందన్ వర్క్ కాబట్టి మనము బ్యాంగిల్ తీసి వేసినప్పుడైనా తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. పైన కుందన్స్ అంటించిన ఏ బ్యాంగిల్ అంటించుకున్నా ఊడిపోకుండా ఉంటాయి. అవి ఒక్కటి చూసుకొని అంటించుకోండి. నేను టోటల్ 6 బ్యాంగిల్స్ చేసుకున్నా. ఈచ్ హ్యాండ్కి 3 పడేలాగా. ఫైనల్ అవుట్పుట్ నేను లాస్ట్ వీడియోలో పెడతాను, పార్ట్స్ వైజ్గా పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ముందు వీడియోస్లో థ్రెడ్ ర్యాపింగ్ ఒక వీడియో ఉంటుంది, నార్మల్ 2 కట్ బ్యాంగిల్స్ మీద కుందన్స్ వర్క్ ఒక వీడియో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలాగే ఇలా కస్టమైజేషన్ కావాలన్నా నాకు వాట్సాప్లో DM చేయండి. ఈచ్ పేర్ వచ్చేసి ఎంత పడిందో ఏంటని ప్రైస్ ఫిక్సింగ్ కూడా క్లియర్గా చూపించాను. అందరి పేజెస్ కన్నా తక్కువ రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్, చెక్ చేసి తీసుకోండి. నా నుంచి అయితే ఒకటే రిక్వెస్ట్ అండి, ఆర్డర్ ఇవ్వాలనుకుంటే 1 month ముందు ఇవ్వండి. బికాస్ మెటీరియల్ మన దగ్గర అవైలబుల్గా ఉండదు, ఆర్డర్స్ వచ్చాకే తెప్పించుకుంటాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్ ప్రైస్ ఫిక్సింగ్ చూద్దాము. ప్రైస్ ఫిక్సింగ్ వచ్చేసి బ్యాంగిల్ బేస్ అవి ఎట్లా తీసుకోవాలనేది నేను ఫస్ట్ పార్ట్ 1లో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే అందులో ఉండిద్ది, చెక్ చేయండి. బ్యాంగిల్ బేస్ 2 రూపీస్ తీసుకున్నా, థ్రెడ్ వచ్చేసి 4 రూపీస్ తీసుకున్నా, గమ్ వచ్చేసేమో 3 రూపీస్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్కి ఉన్న కుందన్స్ అవి క్యాలిక్యులేట్ చేసి, పికాక్ చామ్స్ ఏమో ఈచ్ వన్ 3 రూపీస్ పడిద్ది ఒక్కొక్క చాము. అట్లా 3 పడినాయి కాబట్టి బ్యాంగిల్స్కి 9 రూపీస్ పడింది. సింగిల్ బ్యాంగిల్ పికాక్ చామ్స్ వచ్చేసి 9 రూపీస్ పడింది టోటల్ బ్యాంగిల్కి వచ్చేసి. క్లిప్ స్టోన్ వచ్చేసి ఈచ్ 2 రూపీస్ చొప్పున తీసుకుంటున్నాను నేను. 3 పడ్డాయి బ్యాంగిల్కి. అదే 5mm క్లిప్ స్టోన్ ఉన్నాను కదా, దానికి పింక్ కలర్కి 6 రూపీస్ పడ్డది బ్యాంగిల్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ క్లిప్ స్టోను టోటల్ 9 పడ్డాయి మనకి. క్లిప్ స్టోన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది, 10 grams 30 రూపీస్ అలా ఉంటాయి మనకి క్లిప్ స్టోన్స్. సారీ, గ్రామ్స్లకు కాదు, 100 pieces అట్లానో ఇస్తారు 30 రూపీస్కి. సో నేను దాన్ని బట్టి దీనికి మొత్తం టోటల్ 9 pieces పడ్డాయి. 2 రూపీస్ వేసుకుంటున్నా. ఫస్ట్ 3 రూపీస్ వేసుకున్నా కానీ ఎందుకో వర్త్ అనిపించక నేను మళ్ళీ 2 రూపీస్కి మార్చాను. ప్రైజెస్ అయితే మాత్రం అందరి దగ్గర ఒకేలా ఉండవండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి.
వాళ్ళ దగ్గర ఇంత వీళ్ళ దగ్గర ఇంత అని డిమాండ్ చేయకండి. అంటే బికాస్ ప్రతి ఒక్క పేజ్లో ఒకేలా ఉండవు. ఇప్పుడు ఒక పేజ్లో 10 గ్రామ్స్ 20 రూపీస్ ఉందనుకో, ఇంకో పేజ్లో 10 గ్రామ్స్ 25 కూడా ఉంటాయి. దాన్ని బట్టి ప్రైజెస్ ఫిక్స్ చేస్తారు. అందరి దగ్గర ఒకలాగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి 3mm వైట్ కలర్ కుందన్స్. అవి అయితే మాత్రం ఎక్కువే పడ్డాయండి. అంటే మనకి 10 గ్రామ్స్ 20 రూపీస్ 12 రూపీస్ అట్లా పడుతుంది. నేను తీసుకున్న దగ్గర మాత్రం 12 రూపీస్ కాబట్టి ఎక్కువై పడ్డాయి. కానీ 5 రూపీస్ వేసుకున్నాను నేను. ట్రయాంగిల్ షేప్ కుందానికి వచ్చేసి నేను 1 రూపీ వేస్తున్నా. పెద్ద అంటే అంత ఎక్కువ పడలేదు అని చెప్పి నేను 1 రూపీ వేస్తున్నా. సింగిల్ బ్యాంగిల్ ప్రైస్ ఫిక్సింగే చేస్తున్నాను నేను. టోటల్ బ్యాంగిల్కి మొత్తం వేరే కాస్ట్ ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొత్తం బ్యాంగిల్స్ ప్రైస్ అనుకోకండి. కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి 3mm రౌండ్ గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటికి 2 రూపీస్ వేసుకున్నా. అంటే అవి ఎక్కువ పడలేదులే, అవి కొంచెం తక్కువ పడ్డాయని నేను 2 రూపీస్ తీసుకున్నాను. టోటల్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. గమ్ ప్రైస్ అనేది మళ్ళీ మార్చాను 4 రూపీస్కి. ఎందుకంటే కొంచెం గమ్ ఎక్కువగానే పడిద్ది. ఎందుకంటే కొందని వరకు కాబట్టి కొంచెం ఎక్కువగా పడిద్ది. ఫ్యాబ్రిక్ గ్లూ వేరే పడుతుంది, ఈ 7000 అనేది వేరేగా పడుతుంది. దేని ప్రైస్ దానికే ఉంటుంది. నేను రెండు కలిపి 4 రూపీస్ చొప్పున వేసుకున్నాను. మనకి టోటల్ సింగిల్ బ్యాంగిల్ ప్రైస్ వచ్చింది. సింగిల్ బ్యాంగిల్ ప్రైస్ వచ్చి 36 రూపీస్ పడింది. ఒక్క బ్యాంగిల్ కాస్ట్ 36 రూపీస్ పడింది. ఇలా మనం 6 బ్యాంగిల్స్ చేసుకున్నాం కాబట్టి టోటల్ 6 బ్యాంగిల్స్ కౌంట్ చేసుకోవాలి. హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ చొప్పున 6 బ్యాంగిల్స్, టోటల్ 6 బ్యాంగిల్స్ ఎంత పడ్డాయి అంటే 16 రూపీస్ పడింది. అంటే ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే మేకింగ్ ఛార్జెస్ అవి కలిపి వేరేది ఉంటుంది. నేను అక్కడ ర్యాండమ్గా వేసాను కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మరి అట్లా ఉండవు. అంటే రీజనబుల్గానే నేను పెడుతున్నా, పెద్ద ప్రైజెస్ కూడా పెట్టట్లేదు. 300 వేసారు ర్యాండమ్గా. ఓన్లీ 6 బ్యాంగిల్స్ ప్రైజ్. టోటల్ మళ్ళీ 2 కట్ బ్యాంగిల్స్ కలిపి అంటే వేరే ప్రైజ్ వచ్చింది. మొత్తం 10 బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలంటే నాకు వాట్సాప్లో DM చేయండి, లేదా పిక్ పెట్టి ఎలా చేయాలన్నా చేస్తాను. అలా కూడా కస్టమైజ్ చేస్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మాత్రం 1 మంత్ ముందు ఇవ్వండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. అండ్ అలా వీడియోలో కూడా 2-3 టైమ్స్ చెప్తున్నా. మళ్ళీ మెసేజ్ చేసి వెంటనే కావాలి లేదంటే మాకు వద్దు అవన్నీ కొంతమంది వేస్తారు డైలాగ్స్, ఇలా చెప్తున్నా. అట్లా అయితే మెసేజ్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మీకు వేస్టే టైం, నాకు టైం వేస్టే. టోటల్ బ్యాంగిల్ సెట్ నేను ర్యాండమ్గా 600 వేసాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఫుల్ క్లియర్గా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ప్రైస్ అవన్నీనా. ఇదివరకు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయమనే దాన్ని, ఇప్పుడు నెంబర్ అవైలబుల్గా ఉంది. నెంబర్కి వాట్సాప్కి డైరెక్ట్గా DM చేయొచ్చు. ఎవరికైనా బ్యాంగిల్స్ నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే.